దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 8వ లేఖనం నుండి 10వ లేఖనం వరకు మనం స్పష్టంగా చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సూటిగా ఈ దినమున దేవుడు మనలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. మనము ఎలా రక్షింపబడితిమి? ఎలా రక్షింపబడ్డామంటే దేవుడే స్పష్టంగా మరి పౌలు గారి యొక్క మాటల ద్వారా, వాక్యం ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. బాగా ఆలోచించాలి. మనమందరం ఏమనుకుంటున్నామంటే, ప్రభువైన క్రీస్తు మన మీద ప్రోక్షించిన రక్తము ఎందుకు ప్రోక్షించాడు? నంబర్ 1. నంబర్ 2, అసలు ప్రోక్షించాల్సిన అవసరం ఎప్పుడు వచ్చిందంటే మన విశ్వాసము, ఆ విశ్వాసము దేవుని యందు ఉంచాము కనుక ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. వేరొక ద్వారా కాదు, మన యొక్క బలము కాదు, మన శక్తి కూడా కాదు. నీ యొక్క నమ్మకము, నీ విశ్వాసము ప్రభువులో స్థిరముగా ఉన్నట్లయితే ఆయన కృపచేత మనల్ని రక్షింపబడ్డాము. అయితే ఈ రక్షింపబడడానికి కారణం కూడా దేవుడే. అది దేవుని వరమై ఉన్నదంటాడు. నీ పక్షముగా, మన పక్షంగా, ప్రతి విశ్వాసి పక్షంగా అది దేవుడిచ్చినటువంటి వరం. దాని వలన మాత్రమే మనం రక్షింపబడ్డాం. బడాలి అన్న నీ తలంపు రావడమే అది ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి తలంపు. వేరే మానవులు ఇచ్చినటువంటి తలంపు కాదు అది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనాది సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక నీ మీద, మన మీద ఉండబట్టి మనకు విశ్వాసపరులుగా తీర్చినటువంటి ఘనత కూడా ప్రభువుల వారిదే. అందుకే ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డామే, కానీ ఇది ఆయన వరమై ఉన్నదనేది గ్రహించలేకపోతున్నాం మనం. ఈ వరమై ఉండడానికి అసలు కారణం ఏమిటి? క్రీస్తు యొక్క వాక్యమును వినడమే. క్రీస్తు యొక్క వాక్యమును వినడము, మన హృదయములలోకి అది ఎత్తుకునే రీతిగా ఆ వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులు మనకు ఉండాలి. ఆ వాక్యమును వినలేనప్పుడు మన హృదయ తలుపులు కూడా దేవుడు తెరవడు. హృదయ తలుపులను కూడా దేవుడు తెరవడు. చూడండి, పౌలు గారే ఒక సందర్భంలో మనకు స్పష్టంగా రాశాడు. తుయితైరా అనే పట్టణంలో లూదియా అనే ఒక భక్తి గల స్త్రీ ఉంది. మరి ఈ భక్తి ఎవరికి తెలియదు. అయినా కూడా పౌలు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు
ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించుచుండగా అనేక మంది స్త్రీలు వింటున్నాడు. అంటే ఇక్కడ పురుషులు లేరా అని అనుకోవచ్చు. నాకు తెలిసి అయితే ఆ సందర్భంలో లేరేమో, వినగలిగిన చెవులు స్త్రీలకు ఉన్నాయేమో. ఆలోచించాలి బాగా. అంటే అక్కడ ఉన్నటువంటి ఈయనతో కూడా వెళ్ళినటువంటి ఈయన శిష్యులు కూడా ఉంటారు ఖచ్చితంగా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్యము బోధిస్తున్నాడు. బోధించుచుండగా అక్కడికి ఆమె ఓదారంగా అమ్ముకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళతో మధ్యలో కూర్చున్నది. కూర్చొని ఆమె ఎంత ఏకాగ్రతగా వాక్యమును వినకపోతే ఆమె హృదయ తలుపులను దేవుడు తెరిచాడు. ఇది గ్రహించాలి. అక్కడ వాక్యంలో అంటాడు, ఆమె చెవులతో వింటూ ఉండగా తన హృదయ తలుపులను దేవుడు తెరిచెను అని లేఖనము ముద్రింపబడింది. అంటే తన హృదయ తలుపులను తెరవడానికి కూడా మనం వినాలి. వాక్యం వినబల్లా? వినకపోతే నీ హృదయాన్ని తెరుస్తాడా దేవుడు? ఆ హృదయంలోకి దేవుడు వస్తాడా? రాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు మనలో విశ్వాసము నింపబడుతుంది. ఆ విశ్వాసము చేత మన హృదయము తెరవబడుతుంది. తెరవబడుతున్నప్పుడు, తెరిచినప్పుడు దేవుని వాక్యము ఆ హృదయంలోకి ఎత్తుకోగలవు. వెంటనే ఆ స్త్రీ ఏమన్నదో తెలుసా? తను తన కుటుంబం అంతా కూడా ప్రభువులకి బాప్తిస్మము తీసేసుకున్నారు. మొత్తం కుటుంబం మొత్తం కూడా తీసుకొని, అయ్యా కొద్ది దినములు నా గృహంలో ఉండగలవా? ఎవరిని అడిగింది? పౌలు గారిని. వారిని అందరిని అడిగింది. ఆ యొక్క గ్రామంలో, మరి ఆ ఉంటున్నటువంటి గ్రామంలో తన ఇంటికి రప్పించుకున్నటువంటి ఆ యొక్క లూదియామును మనం చూస్తాము ఇక్కడ. అంతేకాదు ఆ గృహంలో కొన్నాళ్ళు ఉండి ప్రార్థన, ఆ గృహంలో వాక్యము చెప్పబడింది. ఒక రకంగా చూస్తే అది మందిరం అనబడిపోయింది. చూడండి ఎంతమందికి ఆ గృహము నుండి వాక్యము వెళ్ళుంటుందో ఆలోచించండి. ఇది దేవుని వరము కాక ఇంకేమవుతుంది? దేవుని వరమే కదా. మరి ఆమె ఎవరో? మరి అంతమంది స్త్రీలు ఉండగా ఈమెకే ఎందుకు హృదయ తలుపులు తెరవలసి వచ్చింది? ఆలోచించాలి. అంతమంది వింటున్నారు, వాళ్ళందరూ విశ్వాసులు కదా. విశ్వాసం అంటే ప్రతి ఒక్కరి హృదయ తలుపులు తెరవడా ప్రభువా? మందిరంలో ఇంతమంది ఉన్నావో ఇంతమంది కూడా వాక్యమును కూడా, వాక్యం మీద విశ్వాసం ఉంచితే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే, ఆ వాక్యమును వినగలిగినటువంటి చెవులు మనకిచ్చాడు, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క హృదయంలోనికి దేవుడు వాక్యంతో నింపుతాడు. పరిపూర్ణముగా, అసంపూర్ణముగా కాదు. మరి ఇట్టి తలంపు మనలో ఉండాలి. మనందరిలో కూడా కలగాలంటే మనము వినగలిగిన చెవుల ముందు దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. వాక్యానికి ఇవ్వగలిగిన నాడు మనము ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని, సత్యాన్ని గ్రహించగలము. అప్పుడు విశ్వసించగలము దేవుణ్ణి. అప్పుడు దేవుని కృప మన మీద ఉండి మనము రక్షింపబడడానికి అర్హులమవుతాము. ఇది దేవుని వాక్యం చెప్తుంది. మరి అంతేకాదంట, చూడండి ఆయన అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4-5 లేఖనాలు చదువమ్మా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండిన సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. ఎందుచేత రక్షింపబడి ఉన్నాము?
కృప చేత, దేవుని యొక్క సమృద్ధి దీవెనల చేత రక్షింపబడి ఉన్నాము. సమృద్ధికరమైన దీవెనలు, అసంపూర్తిగా నింపబడినటువంటి దీవెనలు కాదు ఆయనవి. సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత మనము రక్షింపబడి ఉన్నామనేది గ్రహించాలి. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. అంతేకాకుండా మనం ఎక్కడున్నామంటే మన అపరాధముల చేత చచ్చిన వారమై, మరణించిన వారమై ఉన్నాము లోకంలో. మరణపరమైన దోషములతో, మరణకరమైన పాపములతో నిండిపోయినటువంటి మనలను దేవుడు మన అపరాధముల కొరకై తన రక్తమును చిందించి తన ప్రేమ చేత, ఎంత గొప్ప ప్రేమ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రేమ ఎప్పుడు కూడా చల్లారిపోలేదు. దేవుని యొక్క ప్రేమ ఈ లోకములో చల్లారిపోలా. ప్రేమ విస్తరింపబడుతుందే కానీ, అందుకే ఆ ప్రేమ చేతే క్రీస్తుతో మనలను బ్రతికించుకున్నాడు. ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించుకున్నాడు. మనం ఎట్టి ప్రేమలో ఉన్నామంటే లోకపరమైనటువంటి ప్రేమలో, మృతపరమైనటువంటి దేహములు కలిగి, మృతపరమైనటువంటి అపరాధములతో మనము జీవించుచుండగా, మన పాపములతో కుట్టిమిట్టాడుచుండగా మనలను ప్రభువైన క్రీస్తు యొక్క విశ్వాసము చేత తన యొక్క రక్తములో మనల్ని కడిగాడు. క్రీస్తు రక్తము చేత మన అపరాధములను కడిగి చచ్చిన మనల్ని బ్రతికించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చచ్చిన మనలను బ్రతికించుకున్నాడు దేవుడు. అది మహాకృప. మరి ఇట్టి ప్రేమ మనకు ఉండాలి అంటాడు ఆయన. మరి ఎంత కృపచేత మనం రక్షింపబడ్డామో చూడండి. ప్రభువు మీద విశ్వాసం ఉంచావో లేదో, నిన్ను చచ్చినటువంటి మనలను, మన అపరాధముల చేత, పాపముల చేత లోకములో మరణకరమైనటువంటి పాపములో పడిపోయి ఉండగా దేవుని యొక్క మహాప్రేమ చేత, తన కృప చేత మనలను తన రక్తమును కార్చి తనతో కూడా మనల్ని బ్రతికించుకున్నాడు. ఇది గొప్ప విషయం. తన కూడా మనలను బ్రతికించుకోవడం, తన కృపచేత మనలను బ్రతికించుకోవడం, తన కృపచేత మనల్ని రక్షింపబడడం ఎంత మహిమైశ్వర్యమో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినమున, అంతేకాకుండా అంట, దేవుని మహదైశ్వర్యము చొప్పున ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది. ఎంతో ప్రేమించినటువంటి దేవునిలో మనము నివసించాలి అని ఆయన మాటలు విన్నటువంటి మనము విశ్వాసం ఉంచడం చేత, ఆయన కృపా మహదైశ్వర్యము చేత ఆ ప్రియుని యందు అంటున్నాడు. ఎంత ప్రియమైనటువంటి దేవుడో చూడండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి, అనగా మన పాపములకు, మన అపరాధములను దేవుడు క్షమించి అట్టి క్షమాపణను మనకు దయచేసి ఆయన మనలను రక్షించుకున్నాడమ్మా. ఊరికి రక్షించుకోలేదు. యేసు రక్తము ద్వారా మనం రక్షింపబడ్డామంటే ఇది నీ బలము కాదు, నీ బలము కాదు. దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉండబట్టి, దేవునిలో నీ విశ్వాసమును బట్టి ఆయన కృప చేత మనం రక్షింపబడ్డాము అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు పౌలు గారు. మరి సౌలు గారిని ఒక్కసారి చూసుకోండి. సౌలు గారు పాపముల చేత, అపరాధముల చేత దేవునిని దూషించుతూ క్రీస్తు అన్న వాడిని అనేక హింసలు గురి చేస్తున్నటువంటి ఆ సౌలు అనబడినటువంటి నేటి పౌలు ఆ సౌలును చంపేసుకున్నాడు. సౌలును క్రీస్తులో చంపేసుకున్నాడు. తన పాపములను, అపరాధములను చంపుకొని క్రీస్తునందు పునరుజ్జీవమును పొందుకున్నటువంటి సౌలును మనం చూసాం. అందుకే అతని యొక్క పాపములకు, దోషములకు క్షమాపణ ప్రభువులో కలిగింది తప్ప వేరొకరిలో కలగదు. వేరొకరు కలుగజేయలేరు ఈ లోకంలో. అందుకే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఈయన మనల్ని అనాదిగా ప్రేమిస్తూ వస్తున్నాడు. ఈ ఒక్కరోజే ప్రేమించాడా మనల్ని? హల్లెలూయా. ఈ ఒక్కరోజే ప్రేమించాడా? హల్లెలూయా.
ఈ ఒక్కరోజు ప్రేమించలా, అనాదిగా సర్వ మానవాళిని ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రభువుల వారు. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తన చేతి పని అయ్యున్నాము. చూడండి, ఇక్కడ ఒక చిన్న బిడ్డ ఉంది. ఒక ఆర్ట్ గీసింది అనుకుందాం. పొరపాటున దాన్ని తీసుకొని చించేయండి ఎవరైనా. చించగలరా? చించేశారనుకో దొల్లాడి ఏడొస్తుంది. ఏడవదా? ఎందుకు? తన చేతి పని అది. తన చేతి పనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆ బిడ్డ ఆస్వాదిస్తుంది. నీకు తెలియదు, నాకు తెలియదు, ఆ బొమ్మకు కూడా తెలియదు. కానీ ఆ బొమ్మను గీసినటువంటి అమ్మకు తెలుసు. హల్లెలూయా, ఆ బిడ్డకు తెలుసు. మరి దేవుడు కూడా అదే విధముగా తన చేతి పని అయినటువంటి మనలను అంతగా ప్రేమించాడు. తన చేతి పని అయినటువంటి మనలను అపవాది దొంగిలించడం వలన పాపములో పడిపోయినటువంటి మనలను ప్రభు ఎంతగానో ప్రేమించి తన రక్తమును మన మీద చిందించి మనలను నిర్దోషులుగా చేసుకున్నాడు. నిర్దోషులుగా మనల్ని తీర్చుకున్నాడు అనుకోవాలి. మనల్ని తీర్చాడు. మరి అట్టి తీర్చినటువంటి దేవుని అనాది సంకల్పం వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రేమించాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇక ముందు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 20లో ఒక మాట మాట్లాడతాడు దేవుడు. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నర్మగర్భమైనటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. చూడండి, బట్ గాడ్ ఈజ్ వన్. ఒకడే దేవుడు, ఈజ్ జీసస్ క్రీస్తు. ఈయనే జీసస్ క్రీస్తు. మధ్యవర్తి నాటు మధ్యవర్తి. ఎవరైనా మధ్యవర్తి కదా, అసలు దేవుడే అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం మధ్యవర్తి అంటున్నాం. మన పాపములో కొట్టివేయడానికి వచ్చినటువంటి మధ్యవర్తి దేవునికి మనకు మధ్యగా వారధిగా వచ్చేటువంటి కార్యం, ఆ వారధే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది గ్రహించలేకపోతున్నాం. వాక్యంలోకి లోపలికి వెళితే మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఒక్కడే. అందుకంటున్నాడు ఇక్కడ, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుడు ఒక్కడేనమ్మా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుడు ఒక్కడే ఈ లోకానికి వచ్చాడమ్మా. ఆ దేవుడు ఒక్కడే ఈ లోకానికి వచ్చాడు. మన విశ్వాస పరిమాణమును బట్టి ఆయన కృపచేత మనం రక్షింపబడ్డామే, కానీ వేరొక దాని వల్ల రక్షింపబడలేదమ్మా. రక్షింపబడినటువంటి మన మీద ప్రోక్షించినటువంటి రక్తము క్రీస్తు వారిది, దేవునిదే. అందుకే క్రీస్తు వారిదే. మరి క్రీస్తే చెప్తున్నటువంటి మాట ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదంట, ఏ దినమైతే మనం ప్రభువును నమ్మామో, ఏ దినమైతే ప్రభువుని విశ్వసించామో, ఆ నమ్మింది విశ్వసించింది కూడా, విశ్వసించడానికి కావలసినటువంటి కృపను దయచేసింది కూడా ప్రభువేనంట. హల్లెలూయా. అంటే నువ్వు నమ్మాలన్నా, నువ్వు విశ్వాసం ఉంచాలన్నా దేవుడే మనలను మలచుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న దుర్మార్గపు క్రియలను విడిచిపెడితే, మనలో ఉన్నటువంటి చెవులకు వినగలిగినటువంటి గుణగణాన్ని దయచేయగలిగితే ఖచ్చితంగా వాక్యము చేత మనల్ని బ్రతికించుకుంటాడు దేవుడు. తన వాక్యము చేత మనల్ని బ్రతికించుకుంటాడు. అంతేకాని వేరొక దాని వల్ల మనం రక్షింపబడం. అందుకే ఆయన అంటున్నాడు, విశ్వసించే రీతిగా చేసేవాడు ఆయన దేవుడే. అంతే కదంట, మనల్ని మలుచుకునే దేవుడు కూడా ఆయనేనంట. అంతేకాకుండా ఆయన అంటాడు, తన కృపచేత మనల్ని రక్షించుకోవడమే కాకుండా ఆ దినము నుండి మనల్నంట ఎప్పుడైతే మనము
దేవుని చేత రక్షింపబడ్డామో, రక్షింపబడిన నాటి నుండి అంట మనము దేవునికి కుమారులు కుమార్తెలైపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డ కూడా అంట దేవునికి కుమారుడు కుమార్తెలుగా మార్చబడ్డారు. చూడండి, ఆది కాండంలో మనం ఒక చూసాం. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. మొట్టమొదటి ప్రథమ కుమారుడు ఎవడు? మొదటి కుమారుడు అంటే ఆదామే. మరి ఈ ఆదాము వలన వచ్చినటువంటి పాపమే. ఈ పాపము ఆయన చేసిన అపరాధముల వలన మనకు మరణంగా సంప్రాప్తించి ఆ యొక్క మొదటి కుమారుడు మనల్ని ఎక్కడికి నెట్టాడు? పాపంలోకి. ఎట దోశాడంటే వెనక నుంచి దోశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. ఇక్కడ వెనక నుండి ఆదామును అవ్వను తోశాడు అపవాది, అంతే కదా. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ముందు నుండి వెనక దోశాడు. బాగా ఆలోచించాలి మీరు. బాగా వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఆదాము వెనక నుండి ముందుకు దోశాడు ఇంకా లేకుండా. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తము చేత మనల్ని కడగడానికి మనల్ని నీటన ముంచాడు. ముంచి మరలా లేపాడు. కానీ ఇక్కడ ఆదాముని అపవాది ఇక లేపలా. హల్లెలూయా, ఇక లేపలేదు. పడవేయడమే వాడికి తెలుసు, లేపడం వాడికి తెలియలేదు. లేపడం వాడికి తెలియలే అపవాదికి. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు రెండవ ఆదాముగా ఏ దినమనైతే లోకానికే వచ్చాడో, దేవుడే వచ్చేసాడు, నా బిడ్డలు ఈ విధంగా నెట్టి లేవకుండా చేసేసాడు. ఈ అపవాది లేవకుండా చేసేసాడు. వీడు వెనక నుండి పొడిచాడు. వాడు వెనక నుండి ఆదామని అవని పొడి చేశాడు. ఇక లేయడానికి వీల్లేదు, ముందుకు దోయడం వలన వెనక నుండి ముందుకు దోసేసాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పడిపోయిన నిన్ను లేపడానికి వచ్చాడు. పడిపోయిన నిన్ను చెయ్యబట్టి తన కుడి చేతితో లేపడానికి వచ్చాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందబడుతున్నాం. లేపడము కూడా ప్రభువుకు తెలుసు, పడవేయడం కూడా ప్రభువుకు తెలుసు. వాడు తోస్తాడని తెలుసు, తోస్తాడు. ఇంకా లేపలేని అసమర్థుడు వాడు. నిన్ను పాపపు ఊబిలోకి కానీ, బాధలలోకి కానీ, శ్రమలలోకి కానీ, బంధకాలలోనికి కానీ నెట్టగలిగిన వాడు ఈడ అపవాది. మళ్ళీ తీసుకోవడానికి వాడి చేత కాదు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే నిన్ను ముందు నుండి అటాక్ ఇచ్చాడు, నీకు బాప్తిస్మం ఇచ్చాడు. మళ్ళీ లేపడం కూడా ప్రభువుల వారికే తెలుసు. నీ యొక్క పాపములన్నిటినీ కొట్టివేశాడు, అపరాధములను కొట్టివేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమును మీ మీద ప్రోక్షించి, మన మీద ప్రోక్షించి, ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం. ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం. చూడండి, దేవుడు వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. కానీ ఇక్కడ లేపగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నిత్య జీవమునకు నడిపించగలిగిన క్రీస్తు వారు. క్రీస్తులో మనము లేపబడ్డామమ్మా. అందుకంటున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 8 వరకు చదువునానా, స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము తెలుపుతుంది. ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగానే ప్రకటించను. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే సువార్త ఎప్పుడు ప్రకటింపబడిందో తెలుసా? సువార్త ఎప్పుడు ప్రకటించాడు చూడండి దేవుడు. అబ్రహాముకు సువార్తను అందించేది దేవుడమ్మ. మనమేమనుకుంటున్నామంటే దేవుడు కూడా సువార్త ప్రకటించాడు తెలుసా? ప్రభువైన క్రీస్తు వారు కూడా సువార్తను ప్రకటించాడు. మనమేమనుకుంటున్నామంటే మొట్టమొదటి సమరయ స్త్రీ ప్రకటించింది,
యోహాను ప్రకటించాడు. ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, కానీ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, అబ్రహాముకు మొట్టమొదటగా సువార్తను అందించింది దేవుడే. అంతేకాదట, అబ్రహామా, అన్యజనులు నీ వలన ఆశీర్వదింపబడతారు. అన్యజనులకు సువార్తను నువ్వు అందిస్తావు, అన్యజనులందరూ కూడా రక్షణ పొందుతారు అని దేవుడు ఆ దినమనే సెలవిచ్చాడు. ఇప్పుడు కాదు ఇచ్చింది, ఇప్పుడు కాదు ఇచ్చింది ఆయన. అన్యజనులందరూ కూడా నీ వలన ఆశీర్వదించబడతారు అంటున్నాడు. అంతేకాకుండా అన్యజనులందరూ విశ్వాసం ఉంచడం వలన వీరందరూ కూడా అబ్రహాము సంతానం అనబడతారు. అబ్రహాము కుమారులు, కుమార్తెలు. ఏ అన్యజనులుగా మనం ఉన్నామో ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులు అందరూ అంట ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన, దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అంట అబ్రహాము సంతానం మొట్టమొదట. ఆ తర్వాత క్రీస్తుకి వారసులం, క్రీస్తుకు కుమారులు, కుమార్తెలం. అందుకే ఆనాడు అబ్రహాముకు అందించినటువంటి సువార్త మనం చూస్తున్నాం. ఈ దినమున అబ్రహాముకు అందించినటువంటి సువార్త లేఖనము ముందుగానే సెలవిచ్చింది. సెలవిచ్చిన ప్రకారమే మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి వర్తమానం ఇది. ఈ సువర్తమానంలో మనం గ్రహించాల్సింది, మనం అందరం విశ్వాసం ఉంచింది ప్రభువు అయిన క్రీస్తునందు. క్రీస్తునందు మన విశ్వాసము పరిపక్వత చెందిన తర్వాత కృపచేత మనము రక్షింపబడ్డాము. ఆ కృపచేత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపచేత, అంటే ఆయన రక్తము చేత మనము రక్షింపబడినటువంటి మనం, రక్షణ కలిగినటువంటి మనకు, అట్టని రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి మనము ఆ కృపా మహదైశ్వర్యమును పొందుకోవడానికి ఈ దినము సిద్ధంగా ఉండమంటున్నాడు ఆయన. ఆ కృప మహదైశ్వర్యాన్ని పొందుకునే వారిలో మీరున్నారా? మనమున్నామా? ఆలోచించాలి. అందుకే దేవుడు అంటున్నటువంటి మాటలు, మనము ఏ దినమైతే విశ్వాసం ఉంచామో మనమందరము కూడా విశ్వాస సంబంధమైన మరుక్షణం అబ్రహాముకి కుమారులు, కుమార్తెలం అయిపోయాం. ఇటు కుమారులు, కుమార్తెలు అవుతారు అని దేవునికి సువార్త ప్రకటింపబడింది ఆనాడు దేవుని చేతనే. అందుకే ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా ప్రతి విశ్వాసి కూడా అంట అన్యజనుల నుండి వచ్చిన వారు. ఆ అన్యజనులందరూ కూడా దేవునిలో విశ్వాసం ఉంచడం వల్లనే వీరు రక్షణను పొందుకోగలిగారు. రక్షణ పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు యొక్క రక్తమునకు అర్హులై ఉన్నారు. ఆయన కుమారులు, కుమార్తెలు అనబడడానికి అర్హులై ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ దినమున మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 లేఖనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న శరీరము ద్వారా జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందలి తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చాలమ్మా, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. మనం ఈ ప్రమాణం కలిగి ఉన్నామా? ఈ ప్రమాణం మనం కలిగి ఉన్నామా? ఆలోచించాలి. వాక్యం ఏం చెప్తుందంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? దేవుని కృపచేత మనము రక్షింపబడి ఉన్నాను. మనమును దేవుని కృపచేత మాత్రమే రక్షింపబడి ఉన్నాము కనుక ఆయన కృపను నేను వ్యర్థము చేయను, నిరర్ధకము కూడా నేను చేయలేను. అట్టి నిరర్ధకము చేసిన ఎడల నేను వల్ల చచ్చిన వాడినే, నేను మరణించిన వాడినే, అంటే లోకంలో ఉన్నాను కదా. అందుకే ఆయన అంటున్నాడు, స్పష్టంగా తెలియజేశాడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. క్రీస్తుతో కూడా అంట ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా సిలువ వేయబడి ఉన్నారంట. సిలువ
వేయబడి ఉన్నారు. ఎందుకలాగా? ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో మరణించింది ఎవరి కోసము? మన కోసం కదా. బాగా ఆలోచించండి, మన కోసం కదా. అయితే మనం ఇప్పుడు మన అపరాధముల చేత పాపముల చేత మనం ఎక్కడ సిలువ వేయబడి ఉన్నామో? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. ఏమన్నా నీకు ప్రత్యేకమైన సిలువ వేసాడా ప్రభు? లేదే. మనందరి పాపములను ఆయన మోచాడు. నిన్ను నన్ను కూడా ఆయన మోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నిన్ను నన్ను కూడా ఇప్పుడు ఆయన మోస్తూనే ఉన్నాడు. అంటే మోసినటువంటి సిలువలో, ఆ సిలువలోనే మన పాపాలను మనల్ని కూడా దేవుడు మోసాడు. అందుకే క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను అదే కాదు, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించిన నా క్రీస్తుది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్నానే, ఈ జీవితం అయితే నాది కాదు, నాది కాదు, నా క్రీస్తుది. అందుకే తన్ను తాను అప్పగించుకుని కొనిన దేవుని కుమారుని ఎంతటి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుని యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నందు నేను జీవించుచున్నాను తప్ప జీవితం అయితే నాది కాదు. ఇది ఈ దేహం అయితేనేమి, ఇందులో ఉన్న ఆత్మ అయితేనే నాది కాదు. ఎందుకంటే నా కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు నన్ను కూడా సిలువకు అప్పగించేశాడు. అప్పగించి తిరిగి నన్ను లేపాడు. కనుకనే నేను జీవించుచున్నది నేను కాదు, నా జీవితం అయితే జీవితం నాది కాదు, నా దేవునిలో మాత్రమే నేను జీవిస్తున్నాను. ఈ దేహము, ఈ శరీరము కూడా జీవిస్తున్న శరీరం నాది కాదు. ఇది నేను క్రీస్తుకి ఇచ్చేశాను. క్రీస్తులోనే నేను జీవిస్తున్నాను తప్ప ఆయనకు అప్పగించినటువంటి ఈ జీవితం మరలా నేను తీసుకోవాలనుకోవడం లే. మరలా నేను లోకపరమైన జీవితాన్ని నేను తీసుకోవాలనుకోవడం లేదు. క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. క్రీస్తులోనే నేను ప్రాణం పెట్టాను. సిలువలోనే నేను సచ్చిన వాడిని అయిపోయా. సచ్చి నేను తిరిగి మరలా క్రీస్తుతో కూడా లేచినటువంటి ఈ జీవితము, ఈ శరీరము నాది కాదు, నా క్రీస్తుది. నాలో క్రీస్తు జీవించుచున్నాడు తప్ప నేనైతే కాదు. అందుకే దేవుని యొక్క కృపను నేను నిరర్ధకము చేయను. ఆయన కృపను ఏ దినమైతే నేను నిరర్ధకం చేస్తానో, వ్యర్థం చేస్తానో, ఖచ్చితంగా మరలా నేను లోకంలోకి చచ్చిన వాడిని, మరలా నేను మరణించిన వాడినే. ఎందుకంటే మళ్ళీ అపరాధం లేక వెళ్ళిపోతున్నాను కదా, పాపం లేక మళ్ళీ వెళ్ళిపోతున్నాను కదా. మళ్ళీ నేను మరణించిన వాడిని కాక, మృతుడును కాక, నేను జీవము కలిగిన వాడిని అవుతానా? అవును, నేను జీవం కలిగిన వాడిని కాను అని స్పష్టంగా చెప్పేస్తున్నాడన, స్పష్టంగా చెప్తున్నాడు. అంతేకాదంట, ఆయనకు ఒక మాట అంటాడు. చూడండి, లోకా శుభవార్త ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 7వ అధ్యాయము 50వ లేఖనం. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చూడండి, అనేక పాపములు చేసినటువంటి స్త్రీ ఆనాడు ప్రభు యొక్క పాదాల చెంతకు చేరి ఆమె యొక్క కన్నీటితో ప్రభు యొక్క పాదాలు కడుగుతుంది. ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తున్నది. బాగా ఆలోచించండి, ఎంత విశ్వాసం ఉంచకపోతే, ఎంత తన ఆత్మను కుమ్మరించకపోతే దేవుని చేత రక్షణ పొందింది. మరి ఈ యొక్క విశ్వాసము దేవుని యందు ఎంత ఉంచకపోతే చూడండి, అనేక పాపములు చేసినటువంటి స్త్రీ, అనేకమైన దోషములతో ఈ లోకములో జీవించినటువంటి ఆ స్త్రీ దేవుని పాదముల వెనుక నుండి కన్నీటితో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. అంటే ఎంతగా విశ్వసించకపోతే చెప్పండి, ఇట్టి విశ్వాసం ఉంచకపోతే దేవుని కృప చేత రక్షింపబడుతుందా? అసలు ఈ వాక్యం వినకపోయి ఉంటే ప్రభువుని గురించి తెలుసుకో ఉంటుందా? అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వినకపోయి ఉంటే,
ఆయన చేసిన మహిమల గురించి తెలుసుకోకుండా ఉంటే దేవుని దగ్గరకు వచ్చి క్రీస్తు యేసు పాదాల దగ్గరకు చేరి ఆమె కన్నీటితో ఆయన పాదాలు అడుగుతుందా? మరి తల ఎంటుకలతో తుడుస్తుందా? టవలగా చేసుకున్నటువంటి తల ఎంటుకలను చూసాం మనం ఎప్పుడన్నా? మరి అంతగా తుడిచి రోధిస్తూ ఏడుస్తుంటే, అమ్మా నీ పాపములు క్షమింపబడినాయి, నువ్వు రక్షింపబడిన దారువు కనుక వెళ్ళు అన్నాడు. అయిపోయిందా? మరి మనము మరలా నేను లోకం లేకపోవాలనుకున్నదా స్త్రీ? అనుకుంటే ఎక్కడికి వస్తుందా? అనుకుంటే ఆయన పదాల దగ్గరకు వస్తుందా? మరి ఈ దినమున అనేక మంది మనం ఉన్నాము. అనేక మంది లోకం వైపు తిరిగి లోకంలో జీవించి 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 మరణకరమైన జీవితంలో పడిపోయినటువంటి మనము, మృతులమైనటువంటి మనలను మన విశ్వాసం చేత దేవుని వాక్యం వినడం వలన ఆయన విశ్వాసమును గైకొని మనం ఆయన పాదాల దగ్గరకు చేరాం. పాదాల దగ్గర చేరినటువంటి మనలను దేవుని యొక్క కృపచేత మనల్ని రక్షింపబడ్డాము. దేవుని యొక్క కృపచేత మాత్రమే మనం రక్షింపబడ్డాము. ఆ కృప ఎలాంటి కృపో తెలుసా? ప్రాణం పెట్టినటువంటి కృప, రక్తమును మన మీద ప్రోక్షించినటువంటి కృప, తన మహదైశ్వర్యమును సమస్తమును సమృద్ధిగా నీకు అందించగలిగినటువంటి కృప ఆయనది. సమస్త ఆశీర్వాదములు నీ మీద దయచేయడానికి సమృద్ధిని దయచేసినటువంటి ఆయన కృపను మనము ఈ దినమన చూస్తూ ఉన్నాం. అట్టి కృపచేత మనం రక్షింపబడి ఉన్నాము అంటున్నాము. కానీ రక్షింపబడి ఉన్నాము అనుకుంటున్నామే కానీ మనం ఇంకా మరలా సగము లోకములో సగము ప్రభువులో ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినమున. చూడండి, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూడగలం. సగము దేవునిలో సగం మనలో ఉన్నాం మనం. అవును కదా? సగం దేవునిలో ఉన్నాం, సగము లోకంలో ఉన్నాం. ఇది కాదని ఎవరైనా చెప్పగలరా? సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయమే. చూడండి, సగం లోకము సగం దేవుడు. సగం మనిషి సగం స్త్రీ లేరా? సగం పురుషుడు సగం స్త్రీ లేరా ఈ లోకంలో? లేరా? చూడండి, యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ లేఖనం చూడమ్మా. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుర్లని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి పెట్టాడు? పైకి బొమ్మ, పై లేఖనం లాస్ట్ వాక్యం చదువు. నేను నియమించిన విశ్రాంతి దినములను. హలో, కాదు నాయనా, లాస్ట్ వాక్యం చదమ్మా. నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న సండులను గూర్చి. ఇప్పుడే చెప్పా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడున్నాం? సగం మందిరంలో, సగము ఈదులో. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నావు? కరెక్ట్గా చెప్పాలి ఇప్పుడు మీరు. సగము లోకములో ఉన్నాం మనం, సగము క్రీస్తులో ఉన్నాం. ఇక్కడ సండులను గురించి చెప్తున్నాడు. సండులను గురించి స్పష్టంగా చెప్తున్నాడు. మీరు సండులు అనబడరు. ఇది యెహోవా వాక్యము సెలవిచ్చుచున్నారు. విను అంటున్నాడు. మీరు నా రక్షణ పొంది నా యందు విశ్వాసం ఉంచడం వల్ల మీరు ఇక మీదట నా కుమారులు కుమార్తెలు కాదు, నాకు ప్రాకారములలో నీకు భాగం ఇస్తా. నా ప్రాకారంలో నీకు భాగం ఇస్తున్నాను. అంతకంటే కూడా అంట మరి నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. మరి చూడండి, కుమారులు కుమార్తెలు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి ఇచ్చాడు. క్రీస్తులోకి వచ్చినటువంటి నడిచినటువంటి ఆ విశ్వాసులందరూ అంట బయట వాళ్ళని వేరొక పేరుతో పిలవరంట. క్రైస్తవులు అంటారంట, క్రిస్టియన్ అంతే, వేరే అంటారమ్మా. క్రీస్తులోకి వచ్చిన వాళ్ళని అంటారా? మరి మనం బయట ఎందుకు సగం ఉన్నాము, లోపల సగం ఎందుకు ఉన్నాము అంటున్నాడు దేవుడు ఎదురున. స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మీరెందుకు విశ్వాసం ఉంచి రక్షణ భాగ్యమును పొందుకొని నా కృపచేత రక్షింపబడిన మీరు మరలా లోకం వైపు ఎందుకు సగము లోకంలో ఉన్నారు, సగము నాలో ఉన్నారు? నిజమే కదా?
నిజమే కదా. మరి అట్టున్నటువంటి జనులను నేను ఆ సండులకు ఇచ్చినటువంటి గొప్ప పేరేంటో తెలుసా? కుమారులు కుమార్తెలని పేరు ఇవ్వాల, శ్రేష్టమైన నామమును వాళ్ళకి ఇచ్చాడు. అదే క్రీస్తు నామమును ఇచ్చేశాడు. క్రీస్తులోనే వాళ్ళు దేవుని బిడ్డలు అనబడుతున్నారు, దేవుని బిడ్డలు అనబడుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలు అనబడుతున్నారు, మనందరము కుమారులు కుమార్తెలమే. కానీ మనకంటే కూడా శ్రేష్టమైన పేరు ఎవరికి ఇచ్చారంటే వాళ్ళకి ఇచ్చాడు. ఇది సబబా కాదా? నిజమే కదా. మరి కుమారులు కుమార్తెలు అనబడినటువంటి మనమే అటు సగం ఇటు సగము తిరుగుతూ ఉంటే, మరి సగం అటు సగం ఇటుగా ఉన్నటువంటి ఆ జనులను క్రిస్టియన్గా ఏదైనా మన వారికి గొప్ప పేరు ఇచ్చేసాడు. వీరు క్రిస్టియన్లుగా బోధింపబడుతున్నారు, పిలువబడుతున్నారు. నా పేరునే నీకు ఇస్తున్నా, కొత్త పేరు నీకు ఇచ్చేసాను, ఈ పేరుతో ఇక మీద మీరు పిలువబడతారు. మనం అలా పిలువబడడానికి అర్హులముగా ఉన్నామా? ఆలోచించాలి. సార్వత్రిక సంఘములలో ప్రతి ఒక్క విశ్వాసి అంట మరి ఈ రీతి పేర్లు మనము ధరించుకోగలిగి ఉన్నామా? కుమారులు కుమార్తెలు అనబడుతున్నాము, శ్రేష్టమైన పేర్లే. కానీ మరి కుమారులు కుమార్తెలు అనబడి మళ్ళా లోకం వైపుకి వెళ్ళిపోతున్నారంటే, అపవాదితో సగం కాలం గడుపుతున్నారంటే మనల్ని ఏమనాలి మా ప్రభువులు వారు? ఏమనాలి మనల్ని ప్రభువులు వారు? చెప్పండి, ఏమనాలా? ఆలోచించాల్సిన విషయం కదా ఇది. మరి దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో చూడండి. మరి అంతే కదంట. చూడు, మనము దేవునిలో మనము నివసించాలి, దేవునిలో ఉండాలి అనుకుంటానంట. మొట్టమొదటగా నువ్వు కృపచేత రక్షింపబడిన నువ్వు ఎలా ఉండాలో ఇలా ఉండు అని అంటున్నాడు. ఇలా ఉండు అని అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ లేఖనం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. వివేకము కూడా కొని ఉంచుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సత్యము ఏమై ఉన్నాడు? ప్రభువే కదా. సత్యము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తును నువ్వు అమ్మేయద్దు, నువ్వు అమ్మేయవాకు. దాన్ని కొనుక్కో, దాన్ని కొని నీ దగ్గర ఉంచుకో. జ్ఞానం ఎవరైనారు? వివేకం ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తే కదా. మరి యేసుక్రీస్తు అనబడినటువంటి ఆ దేవునికి నువ్వు కుమారులు కుమార్తెలు అనబడినటువంటి నీవు జ్ఞానమును వివేకను అమ్మీబాక, నీ దగ్గర భద్రంగా కొనుక్కో, కొని ఉంచుకో. అలా ఉంచుకుంటున్నాం మనము? అలా ఉంచుకుంటున్నామా? అందుకే బై ట్రూత్ అండ్ డు నాట్ సెల్ ఇట్. నువ్వు అమ్మేబాక, సత్యాన్ని అమ్మబాకండి. దేవుణ్ణి అమ్మేయద్దు, మార్కెట్లో అమ్మవాకండి దేవుణ్ణి. ఆ దేవుణ్ణి కొని నీ దగ్గర ఉంచుకో. జ్ఞాన వివేచనలు ప్రభు వారి దగ్గర ఉన్నాయి, అవి కూడా మీరు కొనుక్కొని ఉంచుకోండి, జాగ్రత్త పరుచుకో. అప్పుడు కృప నీ దగ్గర ఉంటుంది, దేవుడు నీ దగ్గర ఉంటాడు. అంతే కదంట. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12 చదువమ్మా. ఉపదేశము మీద మనస్సును ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశము మీద మనసు ఉంచుతున్నామా? ఉపదేశం మీద మనసు ఉంచుతున్నామా? తెలివి కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలకు నువ్వు చెవి ఒగ్గుతున్నావా? ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాటలు వీటిల్లో జాగ్రత్తగా ఉంటున్నామా? ఇవి ఉంటే కదా మనం విశ్వాసపరులమై ఉన్నాం, కృపచేత రక్షింపబడి ఉన్నాం. మరి అట్టి మాటలు మనం వినగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. అంతే కదంట. మూడవదిగా చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ లేఖనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించుచున్నది. మనలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టిన దీపం? దేవుడు పెట్టినటువంటి దీపము. మరి నిన్ను ఎతకదా? నీ అంతరంగములను శోధించదా? నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా శోధించకుండా ఆ యొక్క ఆత్మ ఉంటుందా? దేవుని యొక్క ఆత్మ మన నరులకు పెట్టినటువంటి దీపం అని అర్థమవుతుంది కదా. నరుల యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఆరిపోకముందే ఇల్లు చక్కదిచ్చుకుంటే ఏమవుతుంది?
చక్కబరుచుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఆలోచించండి. ఎప్పుడైనా అది ఆలోచించాం మనం? ఆలోచించండి. ఎక్కడైనా ఎన్నైనా ఇప్పుడు 3 అయినాయి. 4వది సామెతల గ్రంథము 20వ లేఖనం. వినగలిగిన చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ఎవరిచ్చారమ్మా వీటిని? వినగలిగిన చెవి ఇచ్చారు, చూడగలిగిన కళ్ళు ఇచ్చాడు. మరి ఆ కళ్ళు ఇచ్చి ఆయన మందిరానికి నడిపించుకుంటున్నాడు నీవు ఆయన మందిరంలో కూర్చొని ఆయన మాటలకు కూడా ఇంకా కూడా చెవి ఒగ్గకపోతే ఆ చెవులు కూడా దేవుడు ఇచ్చాడు. ఆ దేవుని మాటలు వినడానికి కూడా ఆ చెవుల్ని విప్పారక పెట్టకపోతే ఇంకెందుకు? ఇంకా దురద చెవులు కలిగిన వారిగానే ఈ లోకంలో జీవిస్తామా? ఆలోచించాలి కదా. మరి ఈ 4 మన మనసులో ఉంచుకుందామా వద్దా? మరి వీటిని మనం మనసులో ఉంచుకోగలిగినట్లయితే ఆయన కృపచేత మనం నిజంగా రక్షింపబడి ఉన్నాం. ఒకటేం చెప్తున్నాడు? సత్యాన్ని నమ్మి ఇవ్వక. ఆ సత్యము ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు. ఏ లోకంలో సత్యం ఎక్కడా నీకు మార్కెట్లో దొరుకుతుందా? దొరకదు. మరి జ్ఞాన వివేకములను కూడా అమ్మి ఇద్దు, నీ దగ్గర ఉంచుకో, కొనుక్కోమంటున్నాడు. మరి దేవుడు నిన్ను కొనుక్కున్నప్పుడు ఆయన మాటలు కొనుక్కోవడానికి కష్టమా నీకు? మరి వినగలిగిన చెవులు ఇచ్చాడు, చూడగలిగిన కళ్ళు ఇచ్చాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. వాటిని కూడా నువ్వు దేవుని వాక్యానికి లోపడకపోతే ఇంకేం లాభం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపము నీ అంతరంగములన్నింటిని కూడా శోధించుచున్నది అనేది మనకు తెలియదా? మరి వాక్యం చదువుతుంటారులా. మరి అలాంటప్పుడు కూడా వాక్యానికి మనం లోపడకపోతే ఇంకేం లాభం? మనల్ని మనము అప్పుడప్పుడన్నా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆలోచించండి. ఎప్పుడు ఒకటేనా? ఎప్పుడు ఒకటిగానే పోదామా? ఒకటే నడవడం వల్ల మనం ఎక్కడుంటాము? లోకంలోనే ఉంటాం. ఇంకా నడత మార్చండి. ప్రభువైన యేసుక్రీస్తులో నడవండి. యేసుక్రీస్తు యొక్క కృప కొరకు ఆచితూచి అడుగులు వేయండి. నేను ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ జారిపోతున్నానో, నేను రక్షింపబడింది నా ప్రభువైన కృపచేత, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపచేత రక్షింపబడ్డాను కదా. మరి ఇలాగ నా జీవితం అయిపోవడానికి కారణం ఏంటి? అదేమనంటే మధ్యలో తీసుకొచ్చేస్తాం మనం. అబ్బా, అపవాది నన్ను దొంగిలించేసాడు. ప్రతిదానికి ఒకడు వస్తాడు వెనక. ఆడి మీద వేయడమేనా భారమా? వేసేద్దామా? ప్రతిదానికి అపవాదే నన్ను శోధించేశాడు. ఏం శోధించేది? అసలు నీకు ఒక గిరి గీశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక ప్రహరీ వేశాడు. ఆ ప్రహరీలో ఒక అగ్ని కంచి వేశాడు. ఆ కంచిలో నుంచి దాటుకుని అపవాది నీ దగ్గరకు రావడం లే, నువ్వు వెళ్తున్నావు వాడి దగ్గరకి. కంచి దాటుకొని నువ్వు వెళ్తున్నావు తప్ప అపవాది నీ దగ్గరకు రాలేకపోతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ అగ్ని కంచిని చెరిపేసుకొని నువ్వు బయటికి వెళ్తున్నావు. అపవాది దగ్గరకు నువ్వు వెళ్తున్నావు. మరి వాడి మీద నింద వేయడం ఎందుకు? నువ్వు వేయచ్చా? వాడు దుష్టుడే. నిన్నెవడు బొమ్మన్నాడు దగ్గరికి? వాడి దగ్గరికి ఎవరు బొమ్మన్నారు నిన్ను? దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంచిన నీవు నా కృపచేత నువ్వు రక్షింపబడిన నీవు నాలో ఉండు. ఆ రీతిగా నువ్వు ఉండవా లేదా ఒక్కసారి ఆలోచించాలి. కృపా నా యేసు కృపా నీదు కృపామయుడా నా ప్రాణ ప్రియుడా నీవు లేని క్షణము ఊహించలేనయ్యా, నీవు లేని క్షణము నే ఊహించలేనయ్యా. కృపా నీలో నేను ఉండాలని నీతో నన్ను నడిపించుమయ్యా. నీలో నేను ఉండాలని
నీతో నన్ను నడిపించుమయ్యా. హృదిలో నీవే, మదిలో నీవే, నా పెన్నిది నీవై ఉండాలనే ఆశయా. ఓ యేసయ్యా ఆశయా, ఓ యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నే ఆశతో ఉన్నానయ్యా. కృపా కృపా నీదు కృపా, నీదు కృపా. నీ ప్రేమ నాలో ఉండాలని, నీ ప్రేమతో నడిపించుమయ్యా. నీ ప్రేమ నాలో ఉండాలని, నీ ప్రేమతో నన్ను నడిపించుమయ్యా. మార్గము నీవే, నా జీవము నీవే, నా సన్నిధి నీవై ఉండాలనే ఆశయా. ఓ యేసయ్యా ఆశయా, నా యేసయ్యా ఆశతోనే ఉన్నానయ్యా, ఆశతోనే ఉన్నానయ్యా. కృపా కృపా నీదు కృపా, కృపా కృపా నా యేసు కృపా. కృపామయుడా నా ప్రేమ ప్రియుడా, నీవు లేని క్షణము నీవు ఊహించలేనయ్యా, నీవు లేని క్షణము నీవు ఊహించలేనయ్యా. కృపా 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 కృపా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన మనకంట దేవుని యొక్క మహదైశ్వర్యము నీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నామో ఒక్కసారి దేవుడు ఆలోచించమంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఇది నా వలన వచ్చిన వరం కాదు, నా దేవుడిచ్చిన వరం. నేను రక్షింపబడ్డాను అంటే నా దేవుని వలనే నేను రక్షింపబడ్డా. ఇది దేవుని వరమై ఉన్నదమ్మా. అందుకే ఇట్టి కృపా మహదైశ్వర్యమును మనకును సంఘములోను ప్రతి ఒక్కరికును దేవుడు దయచేయును గాక. ఆమెన్. హల్లెలూయా.